సంఘం అన్న మాటలు మాకు చాలా భరోసానిచ్చాయి. నిజంగానే చట్టసభలలోకి వెళ్తున్నాం అన్నట్టు అనిపించింది. వెళ్ళాలి కూడా, వెళ్తాం కూడా. అయితే అన్న మాట్లాడిన ఈ నిమిషాల మాటలలో అన్నీ స్పందించవలసినవి, అన్ని మాటలు ఎక్కడంటే కొన్ని చోట్లల్లో ఒక అక్క ఖమ్మం నుండి, ఆ అక్క పేరు షకీనా, దూదేకుల మహిళ, నాతో ఈరోజు మాట్లాడుతూ ఏండ్ల కొద్దీ ఆమె అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా ఈ విషయం ఆపాదించుకోవచ్చు. ఆ దూదేకుల మహిళ చెప్పిన మాటలు ఏంటి అంటే, మేము పుట్టుకతోటే ఒక్క గౌనేనట, అక్కకు చాలా పెద్దగైందాక ఒక గౌనట, తర్వాత బడి డ్రెస్ ఇప్పితే గౌను, తెల్ల గౌను, లేకపోతే బడి డ్రెస్ అట. ఈ డ్రెస్సుతో ఏంది పేదరికం, పొద్దుగంగా మా నాయన తాగుతాడు, వస్తాడు, కొడతాడు, అమ్మ పొద్దంతా మిషన్ కుడుతుంది, మేము గుంపెడి పిల్లలం, ఈ బాధ నుంచి బయటపడాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అండ కావాలని అనుకుందట. అట్లా ఒక పార్టీలో చేరిందట. చేరిన తర్వాత ఏండ్ల తరబడి వాళ్ళ జెండాలు మోయడానికి పనికొచ్చిర్రు. ఆ డివిజన్లల్లో ఒక పదవి ఇవ్వలేదట, గౌరవించలేదట. వీళ్ళను ఒక జెండాలు మోయడానికి, మెడలలో కండువాలకు కప్పుకోవడానికి మాత్రమే దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, విడిపోయిన రాష్ట్రంలో కూడా మాకు హక్కులు దక్కలేదు. కనీసం ఇవాళ మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా కోట అనే ఒక కుల సంఘాలకు అనుకూలంగా అంటే అనుకూలంగా, వ్యతిరేకంగా అది ఈ సంఘం ఏమి, మహిళ కోసం ఒక సపరేట్ వేదిక ఏర్పడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ చివరి ఏజ్లలో కూడా మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పింది. ఇదంతా అన్న చెప్పిన సందేశంలోకి వర్తిస్తుంది. అంటే ఇట్లాంటి మహిళలు కూడా మీలాంటి భరోసా ఇస్తే రేపొద్దున మేము రావడానికి అనేక మందిని సిద్ధంగా ఉన్నాం. అట్లనే ఇప్పుడు 50% వాటా సరిపోదు, అవసరమైతే పెంచుకోవడం కోసం కూడా ఇది ఇప్పుడు ఉత్తమ మీటింగ్ మాత్రమే కాదు, దీన్ని పోరాట రూపం కూడా తీసుకుంటామని వేదిక నుండి చెప్తున్నాం. ఆత్మీయ సోదరుడు జిల్కర్ శ్రీనన్న మాటలను మేము స్ఫూర్తిగా తీసుకొని, అప్పుడు కాంశీరాము మేము చూడలేదు, అతని ఆశయాలను చదువుకున్నాం. కానీ తరపు కాంశీరాముగా అన్నను భావిస్తూ అన్న మాటలను ఆచరణాత్మకంగా మేము తీసుకుంటాం. అన్న నాకు చాలా ధైర్యం, ప్రతి విషయానికి సాంస్కృతిక పోరాటం చాలా గొప్పది. ఆ పోరాటాల నుంచే నిన్న రాష్ట్రం ఏర్పడింది కదా. మళ్ళీ ఆ పోరాటాన్ని విస్మరించి ఎప్పుడైతే ఆత్మగౌరవాన్ని కోల్పోతే మళ్ళీ ప్రజలు ఫామ్ హౌస్లకు పంపించింది మనం చూసినాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం చాలా గొప్పది, అమేయమైనది. దీన్ని మనం ప్రజలుగా స్వీకరిద్దాం. కాకపోతే ఆ పాలక కులాల తెరల నుంచి మనం బయటపడాలి. వాళ్ళ జెండాలు మోయకుండా, వాళ్ళ ఎజెండాలకు మనం బానిసలు కాకుండా ఉండవలసిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడ్డది. రిజర్వేషన్ పెంచితే మా మహిళలు అందులో పాల్గొంటే తప్పకుండా ఇది ఒక గీత పెద్దగా అవుతుందేమో అని అనిపిస్తుంది. అన్నకు ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు. తర్వాత పాశం యాదగిరి అన్న ఎన్నో ఉద్యమాలు చూసిండు. 69 ఉద్యమం, తర్వాత మళ్ళీ తొలి ఉద్యమాలకి కేంద్ర బిందువు. ఆయన కదిలిస్తే చాలు తేనె తిట్టకన్నా ఈగలు అయిపోతాయి, కానీ అంత చరిత్ర వస్తూనే ఉంటుంది. నిరంతరం ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉంటాడు. ఈ నిరంతర పోరాట గనిని మేము తవ్వుకుంటాం. గుట్టలు అవి తవ్వుతే అయిపోతాయట, కానీ మేధస్సు ఉండే గనిని తవ్వినా కొద్ది వెళ్తుందట. అట్లాంటి వాడు మా పాశం యాదగిరి అన్నగారిని వేదిక మీదకి వచ్చి మా తరపున 4 భరోసా మాటలు చెప్తారని కోరుకుంటున్నాను.